విజయ్ గారు ఆయన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కొన్ని కామెంట్ చేశారు. There are so many jackals and other animals in the forest, whereas the lion will be the only one who is the king of the jungle అని. అట్లాంటి కామెంట్లు చేయకుండా ఉంటే బాగుండేదేమోనని నా ఫీలింగ్. ఎందుకంటే సార్, నేను సింగల్కి వెళ్తున్నా అని తొడగొట్టి సవాల్ చేసిన విజయ్ ఈరోజు చిట్టులుగులు లాంటి పార్టీలను, ఆఖరికి పిల్లులు లాంటి పార్టీలను, చిన్న చిన్న వ్యక్తులను కూడా వాళ్ళ ఆఫీసులకు పోయి మాట్లాడుకొని వాళ్ళను భంగపడుకొని వాళ్ళను పూర్తిగా ఓదార్చి వాళ్ళకి ఏం కావాలని ఇస్తామని చెప్పడము, వాళ్ళకి మినిస్టర్ పదవులు ఆఫర్ చేయడము, ఇవన్నీ చూస్తే సార్ నిజంగా కూడా చాలా బాధ కలుగుతోంది. విజయ్ గారు ఒక పద్ధతిగా ఒక్క మాట స్టార్టింగ్ లోనే మిమ్మల్ని క్వశ్చన్ వేయట్లేదు కానీ బాధ కలుగుతుందా విజయ్ గారిని చూసి? పక్కనున్న విజయ్ గారిని చూసి మీకు ఏమైనా భయం పట్టుకుందా? సార్ ఒక సింహములాగా వెళ్తున్న జనాల్లోకి సింగల్ గా వెళ్తారన్న వ్యక్తి ఇంకొకరిని ఏ రోజు కాదు సార్. బయట ఒక ప్రాపగండ నడుస్తుంది, పొత్తులో ఉన్న మీ పవన్ కళ్యాణ్ గారు అటు ఇటు అయితే ప్రతిపక్షంలో కూర్చోవాలి కానీ మద్దతుకు వెంపలాడకూడదు. ప్రతి ఆఫీసు ముందు నిలబడుకొని మాకు మీరు హెల్ప్ చేయండి, మా పార్టీకి అవకాశం ఇవ్వండి అని ఇన్నిసార్లు గవర్నమెంట్కి పోకూడదు. సింహమే సార్, సింహం ఎప్పుడు సింహంలాగానే ఉండాలి. వేరే ఏం చేద్దాం అంటారు? ప్రజలు తీర్పు అలా ఇచ్చారు కదా అక్కడ. సార్ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అనుకుంటున్నా నేను. సార్ నేనేమంటున్నానంటే ఒక పక్క టీవీకే, ఇంకొక పక్క ఏఐడిఎంకే అలయన్స్, ఏఐడిఎంకేతో పాటు పిఎంకే కావచ్చు, ఏఎంఎంకే కావచ్చు, అంటే బీజేపీ, ఇంకొక పక్క డిఎంకే, దాంతో పాటు చాలా మిత్రపక్షాలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్. ఇవి ప్రీపోల్ అలయన్సెస్ అండి. మీరు ఎక్కడ కూడా ఇండివిజువల్ గా ఎవరు పోటీ చేయరా. అవును, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే పిఎంకే కావచ్చు, ఎవరు ఇండివిజువల్ గా పోటీ చేయరా. అలయన్స్ పార్ట్నర్స్ వెళ్ళారు. ఎక్కడ స్పేస్ లేదు విజయ్ గారికి. ఆయన ఒక్కరే మిగిలారు ఒక పక్క, ఇంకో 2 అలయన్స్లు మిగిలాయి. ఈ రోజు డిఎంకేను మనం తప్పు పట్టచ్చా, లేదంటే ఏఐడిఎంకే తప్పు పట్టచ్చా? సార్ డిఎంకేతో భాగంగా కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ సిపిలు కావచ్చు, అట్లాగే ఎస్సీకే కావచ్చు కలిపి పోటీ చేసిన తర్వాత డిఎంకేను వదిలిపెట్టి కాంగ్రెస్ కావచ్చు, ఇతర మన మిత్రపక్షాలు బయటికి రావడం కరెక్టేనా? అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మీరు మద్దతు ఇచ్చి ఆ రకంగా మీరు గవర్నమెంట్ ఫామ్ చేయిస్తారా? దానికి మీరు ఇచ్చే భాష్యం ఏంటి? సెక్యులర్ గవర్నమెంట్ అంటారు. సెక్యులర్ గవర్నమెంట్ కి నాన్ సెక్యులర్ గవర్నమెంట్ కి తేడా ఉందా ఈ దేశంలో? అంటే ఇప్పుడు బీజేపీ ఉత్తరప్రదేశ్ లో సరిగా పరిపాలించట్లేదా? సెక్యులర్ గా లేదా? లేదా బీజేపీ రకరకాల గుజరాత్ లో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు సెక్యులర్ గా లేదంటారా? అక్కడంతా మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయా? లేదంటే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు వేధిస్తున్నారా? ఎక్కడ ప్రాబ్లం ఉంది? నాకు తెలిసినంత వరకు యూపీలో, ఉత్తరప్రదేశ్ లో అద్భుతమైన పరిపాలన యోగి కొనసాగిస్తున్నారు. రకరకాల వాళ్ళ రాష్ట్రాల్లో అద్భుతమైన పరిపాలన నడుస్తుంది. కాబట్టే కదా 2వ, 3వ, 4వ గెలుస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో సెక్యులర్ గవర్నమెంట్ అని ఎందుకు గొంతు వాచిపోయాలా? కాంగ్రెస్ మాట్లాడుతోంది, సిపిఐ సిపిఎల్ మాట్లాడుతోంది. అందుకే సో ఇప్పుడు మీరేమంటారంటే ఇందాక బండారు రామ్మోహన్ గారు చెప్పినట్లు, శేఖర్ రెడ్డి గారు, బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు విజయ్ ఒక తప్పటడుగు వేశారు. అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆయనకి బాగుండేది అంటారు మీరు కూడా? ఇప్పుడు అదే ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇంకొక మాట చెప్పారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. అదే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో 2 మాటలు. అదే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో విజయ్ ఇంకో మాట కూడా చెప్పారు. తామర పువ్వును ఈ రాష్ట్రంలో పుట్టనివ్వము, తామర పువ్వును ఈ రాష్ట్రంలో బతకనివ్వము అని క్లియర్ గా చెప్పారు సార్. అంటే బీజేపీని కానీ బీజేపీ మిత్రపక్షాలు కానీ మేము సార్ ఒక్కటి విజయశేఖర్ రెడ్డి గారు మీరన్న పాయింట్కి ఒక మాట ఇప్పుడు నేను అడగాల్సిందే మిమ్మల్ని. ఇప్పుడు ఏదైతే ముందు 100 మాటలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత మరి రాజ్యాంగం యొక్క విలువలను కాపాడడానికి అనుకోవాలో, లేదంటే ప్రజల యొక్క డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టకుండా ఉండడానికి అనుకోవాలో, ఏదో ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం అయితే ఫామ్ చేయాలి కదా. ఆ లెక్కొస్తే ఒక్క మాట, ఆ లెక్కొస్తే మీ టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా పుట్టింది. మీరు కాంగ్రెస్తో కూడా కలిపి గతంలో వర్క్ చేశారు, ఇప్పుడు తెలంగాణలో కూడా పరోక్షంగా వర్క్ చేస్తున్నారు కాదంటారా? సార్ ఇది మరి అన్యాయమైన మాట. తెలంగాణ గవర్నమెంట్ కు మాకు ఏం సంబంధం సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్వము తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి అనుంగు మిత్రుడుగా
సహచరుడుగా ఆయన ఎక్కువ కాలం పనిచేశారు కాబట్టి ఆ స్నేహబంధంతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కానీ అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మీ టీడీపీ కార్యకర్తల కృషి లేదంటారు సార్. మీ టీడీపీ కార్యకర్తల కృషి లేదా? టీడీపీ ఎందుకు పోటీ చేయలేదు తెలంగాణలో? ముఖ్యమంత్రిగా ఆయన అవ్వాలనే కదా మీరు పోటీ చేయలేదు. సార్ 2018లో పోటీ చేశామా? మాకు ఎన్ని సీట్లు వచ్చాయి? ఆ రోజు ఉన్న వాళ్ళు ఒకరో ఇద్దరు గెలిస్తే వాళ్ళు కూడా ఆ రోజు టీఆర్ఎస్ లో జరిపిన మాట వాస్తవం. సీట్ల కోసము, లేదంటే వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టడం కోసము, లేదంటే ఒకవేళ ఎవరైనా గెలిచినా కూడా మళ్ళా వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. దీనికి ఇంత పెద్ద రాష్ట్రంలో సార్ ఒకటి కూడా ఆలోచించండి, మేము మొత్తం అన్ని సీట్లలో పోటీ చేస్తే రాష్ట్రం అంతా ఎంత ఖర్చు అవుతుందండి? ఆర్థికంగా ఎంత ఇబ్బంది? ఎగ్జాక్ట్లీ అదే సార్ నేను అనేది. ఇప్పుడు విజయ్ గారు కూడా గతంలో కమలం గురించి ఏదో ఒక మాట అన్నారు. ఈ రోజున అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని తమిళ ప్రజల అభివృద్ధి కోసం ఆయన అన్నా డిఎంకేతో పెట్టుకుంటే తప్పేంటి? ఇప్పుడు లక్ష్మీనా గారు చెప్పండి. ఏదో ఒక మాట కాదంటది, ఆయన వెరీ క్లియర్ గా చెప్పాడు, బీజేపీ నా సైద్ధాంతిక శత్రువు, నా ఏదైతే సిద్ధాంతాలు నాకున్నాయో ఆ సిద్ధాంతానికి అగెనిస్ట్ గా ఉన్న వ్యక్తి బీజేపీ పార్టీ. నాకు ప్యూర్ సైద్ధాంతిక శత్రువు వచ్చి బీజేపీ. ఏ సార్ రామోహన్ రావు గారు న్యాయమేనని మాట్లాడేది? విజయసాగర్ రెడ్డి గారు నాకు చెప్తారు నెక్స్ట్ ఆయన విజయసాగర్ రెడ్డి గారు వచ్చి డిఎంకే ఆయన క్లియర్ గా చెప్పారు మీటింగ్ ఏదో అడుగుతున్నారు. రమేష్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. రమేష్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి. మైనారిటీలకు, శేఖర్ రెడ్డి గారు పేద బలుగు బలహీన ఆయన వెంటనే ఇస్తారు. మిత్రులము. రమేష్ గారు ఏదో అడుగుతున్నారు. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి. రమేష్ గారు ఏదో అడుగుతున్నారు. అన్న 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో కలిపి పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ విషయాన్ని నువ్వు చెప్పట్లా, అని సప్రెస్ చేసి రేవంత్ రెడ్డి గారి విషయాన్ని మాత్రమే చెప్తున్నావు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు. ఆ పార్టీ తోటి కలిపి తెలంగాణలో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గురించి కూడా చెప్పు. రమేష్ గారు ఇక్కడ మీకు ఒక ప్రశ్న మీకు రావడం లేదా? రమేష్ గారు ఇస్తాను సార్. శేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు మీకు ఒక ప్రశ్న రావడం లేదా? సింహం సింగులు అనే మీరు ఇదే తెలంగాణలో సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడెందుకు పొత్తు పెట్టుకున్నారు? అంటే ఏపీలోనేమో సింహం, ఇక్కడేమో సింహం కాదా? ఎప్పుడండి తెలంగాణలో మేము ఎప్పుడెక్కడ పొత్తు పెట్టుకోలేదే. 2014లో మీరు పోటీ చేశారు కదా కొన్ని దగ్గర తెలంగాణలో. అప్పుడు సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు కదా సార్. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఏం చెప్తే అది చెయ్యాలి, అంతే తప్ప రాజశేఖర రెడ్డి గారి సొంత నిర్ణయాలు ఏమి ఉండవు. అది కాదు సార్. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పొత్తు పెట్టుకోలేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో మీరు పోటీ చేశారు లేదా? 14లో పోటీ చేసాం, ఒంటరిగానే పోటీ చేసాం. సిపిఐ సిపిఎంతో కలిసి వెళ్ళలేదా మీరు? అక్కడ 2 ఎమ్మెల్యేలు గెలిచాం. రైట్. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. సార్ ఇక్కడ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన